హాయ్ హలో అండి. ఈరోజు నేను మీకు చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తానండి. మంచిగా కలర్ఫుల్గా కనిపించేలాగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా ముక్కలకు కోసుకొని పెట్టుకోవాలి. ఒక టమాటో సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు నూరుకొని కొంచెం పెట్టుకోవాలండి. ఒక పచ్చిమిర్చి ఘాటు పెట్టుకోవాలండి. చికెన్ ఒక పావు గంట ముందే చక్కగా క్లీన్ చేసుకొని అందులో పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసుకుని కలుపుకొని పెట్టుకోవాలండి. ఇలా నేను పావు గంట ముందు రెడీ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు పొయ్యి పైన బాండి పెట్టుకుందామండి. అందులో 6 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కే వరకు చూద్దామండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాము. ఆయిల్ వేడైందండి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేసేసానండి. ఒకసారి ఇలా తిప్పుకొని పొయ్యిని మీడియంలో పెట్టుకుని దీనిపైన ఒక మూత పెట్టుకున్నామండి అవి మగ్గడానికి. ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు మగ్గాయండి మంచిగా. ఇప్పుడు ఇందులోనే మనం కోసి పెట్టుకున్న ఒక టొమాటో ముక్కల్ని ఇందులో వేసేసుకున్నామండి. వేసేసుకుని ఒకసారి పెట్టుకున్నాము. మళ్ళీ మూత పెట్టుకున్నామండి దీనిపైన మగ్గడానికి. ఇవన్నీ చక్కగా మగ్గిపోయాయి కదండి టొమాటో, ఆనియన్స్ ఇవన్నీ. ఇప్పుడు మనం చికెన్ పెట్టుకున్నాం కదండి, చికెన్ అంతా ఇందులో వేసేద్దాం. చికెన్ వేసేసి చక్కగా కలుపుకున్నానండి. చూడండి, నేను తీసుకున్నది 300 గ్రామ్స్ చికెన్ అండి. చికెన్కి 2 మీడియం ఉల్లిపాయలు, ఒక మీడియం టొమాటో, ఇదిగోండి ఒక పచ్చిమిర్చి ఘాటు పెట్టుకుని వేసేస్తున్నానండి. ఇప్పుడు కాసేపు మగ్గనిద్దామండి. కాసేపు మగ్గనిచ్చానండి. ఇదిగోండి ఇలా ఉంది, కొంచెం ఆయిల్ వేసింది. ఇప్పుడు నేను నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు ఉంటుందండి, అది వేసేసుకుంటున్నాను. పొయ్యిని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం. ఒక స్పూను ధనియాల పౌడరు గ్రేవీ కోసం అండి. నేను ఇంట్లోనే స్పెషల్ మసాలా ఒకటి చేసుకున్నానండి నాన్ వెజ్ కోసం. అదొక హాఫ్ స్పూను, పావు స్పూన్ అండి, హాఫ్ స్పూన్ కూడా కాదు. నెక్స్ట్ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా అండి వేసేస్తున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకున్నామండి. ఒకసారి కలిపేసుకున్నాం. సరే కదండి, ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఇలా మగ్గించుకున్నాను మాంసాన్ని. ఇప్పుడు చక్క ఆయిల్ పైకి తేలింది. దీంట్లో నేను గ్రేవీ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ గ్లాసులో 3/4 భాగం వాటర్ పోస్తున్నాను. అంటే ఇది 300 ml, ఇందులో నేను 275 ml వాటర్ పోస్తున్నాను అండి. పోసుకొని ఒకసారి తిప్పేసుకోండి. చూసారు కదా, ముక్కకు కూడా కారం ఎలా నీట్గా పట్టిందో. మనం ఇలా ముందే కలిపి పెట్టుకోవడం వల్ల బాగా వస్తుందండి. ఇలాగా మాంసానికి ముందే మనం కారం ఉప్పు పట్టించేసాం కాబట్టి కూర బాగుంటుందండి. నెక్స్ట్ టేస్ట్ చూసుకుని ఉప్పు వేసుకోండి. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. ఒక
5 మినిట్స్ తర్వాత ఒకసారి తిప్పుదామండి కర్రీని. కిందకి పైకి కిందకి వెళ్తుంది కదా, ఒకసారి తిప్పుదాము. తిప్పానండి. ఇప్పుడే మనం టేస్ట్ కూడా చూసుకుందామండి. సాల్ట్, ఉప్పు సరిపోయిందో లేదో, అన్ని కారం సరిపోయిందో లేదో మొత్తం అన్నీ ఇప్పుడే చూసుకుందామండి. ఏమన్నా తక్కువైతే కొంచెం ఇప్పుడు వేసుకుందాము, కానీ కారం వేయకూడదు. పచ్చిమిరపకాయ వేసుకోండి కారం ఏమైనా తక్కువైతే. మళ్ళీ మూత పెడుతున్నానండి. ఇంకో 5 మినిట్స్ ఉడకనిద్దాము. చికెన్ వండేటప్పుడు ఎప్పుడైనా సరే మూతని ఇలా పెట్టుకోవాలండి, ఎందుకంటే చికెన్ కొంచెం స్మెల్ అనిపిస్తుంది కదా, ఆ స్మెల్ అంతా పోతుంది. అందుకోసం మూతని ఇలాగా కొంచెం గ్యాప్ పెట్టుకోవాలండి. చూసారు కదండి, 10 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా వచ్చేసింది, ఇలాగా చిక్కగా ఉంది గ్రేవీ కూడా. మీకు కావాలనుకుంటే గ్రేవీ ఇంకా బాగా చిక్కగా కావాలనుకుంటే ఇంకొక స్పూను ధనియాల పొడి వేసుకోండి, చిక్కగా వస్తుందండి. ఇంకాను ఇప్పుడు నాకు కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసేస్తున్నానండి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. చూసారు కదండి, ఒక 2 మినిట్స్ ఇలా ఉంచుదాము. కొంచెం గ్రేవీ కూడా చిక్కబడుతుంది. ఈ గ్రేవీతోనే మనం తినేయచ్చండి, చాలా బాగుంటుంది. నేను ఉప్పు కారం ముందెందుకు కలిపానంటే, ముక్కలు వేసేసిన తర్వాత ఉప్పు కారం వేస్తే అవి ముక్కలకి పట్టవండి. అందుకని నేను ముందే ఉప్పు కారం కలిపి పెట్టుకున్నానండి. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు కలిపి పెట్టుకునే ముందు. కొంచెం ఇంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోండి. తర్వాత కూర వండుతున్నప్పుడు వేసుకుందరు. చూసారు కదండి ఎలా చేయాలో చికెన్ గ్రేవీ. ఇలా చేసుకుని తినండి. నెక్స్ట్ నేను మసాలాలన్నీ ఒకసారి చేసి ఒక ప్లేలిస్ట్ పెడతానండి, మీరు చూసుకోండి. ఏ మసాలా దేనికి అనేది కూడా చెప్తానండి, ఆ ప్లేలిస్ట్లో చూసుకుని చేసుకోండి. బాగుంది కదండి, చూసారు కదా ఎంత బాగుందో, మంచిగా కనిపిస్తుంది కదా. అన్నంలో తినొచ్చు, చపాతీలో కూడా తినొచ్చు అండి చక్కగా మనం మంచిగాను. చూసారు కదండి, ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.